వన్డేలలో, టీ20లలో సూపర్ డూపర్ అంటే అన్ని ఫార్మాట్‌లో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ 2024 మాత్రం పూర్తిగా ఊహించని మలుపు తిప్పి అసలు కనీసం సూపర్ 8కి కూడా రాకుండా గ్రూప్ స్టేజ్ నుంచే వైదొలగడం జరిగింది. దీంతో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కెన్ విలియమ్సన్ రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన విలియమ్సన్ వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇకపై వన్డేలలో, టీ20లలో సారథిగా ఉండనని ప్రకటించాడు. అంతేకాక 2024-25కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా తిరస్కరించినట్టు తెలిపాడు. న్యూజిలాండ్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని కెన్ విలియమ్సన్ చెప్పాడు. అయితే ఇక తన ఈ టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఘోర వైఫల్యమే కెన్ విలియమ్సన్ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది. పొట్టి కప్ చరిత్రలో తొలిసారి కివీస్ రెండో రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది కదా! దానికి సంబంధించి కెన్ విలియమ్సన్ ఈ బాధ్యత తీసుకున్నట్టు అర్థమవుతుంది. అనంతరం ఇక పసికూన ఉగాండా, పపావి గునియాతో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 9, 7 వికెట్లతో విజయం సాధించినప్పటికీ కూడా ఇక సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది. ఇక విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేసేలాగా చేస్తోంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.